Hey amigos, namaste. Welcome to TV5 and right now నా ముందున్న గెస్ట్ గురించి మాట్లాడే ముందు అసలు పుష్పలో 2 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే టీ గ్లాస్ స్టెప్ కానివ్వండి అండ్ షూ స్టెప్ కానివ్వండి, పుష్ప పుష్ప అంటే టైటిల్ ట్రాక్ అండ్ సూపర్ హిట్ అయింది ఆ సాంగ్తో చెప్పచ్చు. అండ్ అలానే జాతర సాంగ్ కూడా. అండ్ ఆ సాంగ్స్ని కొరియోగ్రాఫ్ చేసిన పొలాకి విజయ్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. విజయ్ బ్రో, హాయ్. నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి, సూపర్. సో ఇది మ్యాసివ్ అని చెప్పొచ్చు మీ కెరియర్ లో, సూపర్ టర్న్ అని చెప్పొచ్చు. 100%. సో ఇక్కడ దాకా అసలు ఫస్ట్ ఎలా ఈ చూస్ చేసుకున్నది ఎవరు, మీకు కాల్ ఎలా వచ్చింది, ఏంటి అసలు? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మన యాక్చువల్లీ ఊ అంటావు నుంచి అంతకు ముందు కూడా నేను చేస్తున్నా, కొన్ని సినిమాలు చేస్తున్నాను. బట్ ఊ అంటావు తర్వాత ఇంకా తిరిగి చూడలేదు. ఓకే, దేవుడి దయ వల్ల అలా అలా వెళ్తూనే ఉందన్నమాట. ఊ అంటావాకి అడిషనల్ కొరియోగ్రాఫర్ అనా లేదంటే ఏంటి అసలు? అది యాక్చువల్లీ ఏంటంటే నేను లాస్ట్ మినిట్ లో వెళ్ళాను అనమాట. ఆ లాస్ట్ మినిట్ లో వెళ్ళినప్పుడు ఇంకా అప్పటికప్పుడు ఇంకా అడిషనల్ గానే పడింది. నేను గణేష్ ఆచార్య గారితో కలిసి వర్క్ చేయడం జరిగింది. ఓకే, సో మెయిన్ స్టెప్స్ అయితే చేశారంట. డెఫినెట్ గా మీ అందరికి తెలిసిన స్టెప్స్ అన్ని ఆల్రెడీ ఎంత వైరల్ అయ్యాయో మీరు అందరికి తెలిసిందే. సో దానికన్నా ముందు ఏంటి సార్ అసలు? యాక్చువల్లీ ఫస్ట్ నేను కొబ్బరి మట్టలో ఒక సాంగ్ ఒకటి చేశాను, సాయి రాజేష్ గారి డైరెక్షన్ లో. అది బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు, ఆయన డైరెక్షన్ లో నా ఫస్ట్ సాంగ్. దాని తర్వాత మళ్ళీ నెక్లెస్ గొలుసు చేసా, పలాస ఆల్ సాంగ్స్ నేను చేసింది. అండ్ పలాస చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న చేస్తుండగా అప్పుడు నాకు మళ్ళీ బన్నీ గారి దగ్గర నుంచి అండ్ సుక్కు సార్ సైడ్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది. అంటే మాస్ చేస్తారని ఎలా తెలిసింది వాళ్ళకి? సో మాస్ కాదు, వెస్టర్న్ కాదు, ఏదైనా బెస్ట్ చేస్తాం మనం. సో అప్పుడు ఏంటంటే నాది ఒక డెమో ఉండాలి. యాక్చువల్ ఆ డెమో చూసి నన్ను పిలిపించారు అనమాట. నా డెమోస్ ఏంటంటే కో డైరెక్టర్ పవన్ గారు అని ఆయన నా డెమోస్ తీసుకెళ్ళడం జరిగింది సుక్కు సార్ గారి దగ్గరికి అండ్ బన్నీ గారి దగ్గరికి. సో అలా నా డెమోస్ చూసి నన్ను పిలిపియడం జరిగింది. సో అప్పుడు అలా నేను చేయడం జరిగింది. అది చూసి కూడా అప్పుడు దేవుడి దయ వల్ల పార్ట్ 1తో పాటు ఈరోజు పార్ట్ 2లో కూడా 2 సాంగ్స్ చేయడం, అది ఇంపార్టెంట్ సాంగ్స్ చేయడం అనేది, ఆ సాంగ్స్లో నేను ఉండడం, అంత మంచి సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు 3 వచ్చింది అనుకోండి, 3 సాంగ్స్ తెలీదు, చూద్దాం డెఫినెట్గా, ఐ హోప్. ఇప్పుడు పుష్ప 2లో అంటే బయట మార్కెట్లోని అండ్ అలానే సినిమా యూనిట్ కూడా టీం అందరూ చెప్తుంది ఏంటంటే జాతరకి చాలా స్పెషల్గా తీసుకున్నారు. అండ్ అందులోని మొత్తం స్కెడ్యూల్ అంతా చాలా హెవీగా చేశారు. ఆయనకు కూడా చాలా ప్రాబ్లం అయింది అల్లు అర్జున్ గారికి చేయడం కూడా అంటున్నారు. మరి అందులో ఈ సాంగ్ అంటే ఏంటి, ఎంత హెవీగా చేశారు ఏంటి అసలు? డెఫినెట్గా ఏంటంటే అందరూ ఆ సాంగ్ అవని, ఆ సీక్వెన్స్, జాతరకు సంబంధించిన సీక్వెన్స్ అవని, ఏది ఉన్నా సరే అందరూ పూనకాలు వచ్చేస్తాయి. అందరూ డౌటే లేదు, పూనకాలు వస్తాయి. అలానే తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. సో అంత ఆయన ఇంకోటి ఏంటంటే బన్నీ గారు చేసిన హార్డ్ వర్క్కి ఆయన మామూలు హార్డ్ వర్క్ చేయలేదు. ఆయన ఏంటంటే 2.5 hours కూర్చొని మేకప్ చేసుకొని అక్కడే ఒకే దగ్గర మనం నిల్చోవాలి. ఒక ½ hour నిల్చోవాలంటేనే మనకి అసలు మన వల్ల కాదు. అలాంటిది ఒకే చైర్లో కూర్చొని మనకి ఆయన బాడీకి పెయింట్ చేయించుకొని, ఆ శారీ కట్టుకొని, ఇయర్ రింగ్స్, నోస్ రింగ్స్, బొట్టు ఇవన్నీ పెట్టుకొని 2.5 hours మేకప్ చేసుకొని ఆయన మళ్ళీ సెట్లోకి వచ్చి మళ్ళీ పర్ఫామ్ చేయాలి. సో అంత పర్ఫామ్ చేసి ఆయన అంత ఓపిక, ఆయనకి ఆ డెడికేషన్ ఏంటో అస్సలు బాబోయ్ గ్రేట్. ఆయన అయితే ఇప్పుడు ఒక సీన్ రాసేటప్పుడే ఒక 10-15 సీన్లు అనుకుంటారు, లేదంటే ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక స్క్రిప్ట్ వచ్చేసరికి డ్రాఫ్ట్స్ చాలా అనుకుంటారు, ఒక 10-15 డ్రాఫ్ట్స్ ఫైనల్గా ఒకటి ఫిక్స్ అవుతారు. అలానే సాంగ్ కూడా ఒక సాంగ్ కి కొన్ని రకాల స్టెప్స్ అనుకుంటాం. ఫైనల్ గా ఒకటి ఈ స్టెప్ రావడానికి, ఇప్పుడు టీ స్టెప్ రావడానికి, అలానే షూ స్టెప్ రావడానికి ముందు మీరు ఆ సాంగ్ ని ఎన్నిసార్లు కొరియోగ్రాఫ్ చేసుకున్నారు, ఎన్నిసార్లు డెమో చేసుకున్నారు? అమ్మో, ఎన్నిసార్లు అంటే లెక్కలేదు. ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. 100 సార్లు వినుంటా సాంగ్. విని 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 కూడా నిద్రలో కూడా పుష్ప 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 నా మైండ్లో కూడా తిరిగేది, అలా ఉండేది. అంటే డే నైట్ ఏంటంటే ఇంకా అదే పని మీద ఉండేవాళ్ళు. సో అందు గురించి ఈరోజు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు ఆ స్టెప్స్ గురించి అవని, ఆ అవుట్పుట్ గురించి అవని ఇంతమంది మాట్లాడుకుంటున్నారు. మేము ఆ రోజు డే నైట్ ఎలా కష్టపడడం వల్లే ఈరోజు ఇంత
నచ్చింది అనుకో. అంటే ఫైనల్ స్టెప్స్ ఇవేనా, ముందు ఇంకేమైనా స్టెప్స్ అనుకున్నారా? యాక్చువల్లీ ఫైనల్ స్టెప్స్ అయితే ఇవే. అంటే స్టార్టింగ్ నుంచి ఇదే స్టెప్ అనుకున్నారా లేదంటే ఒక చాలా చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాము. చాలా ఆప్షన్స్ లో ఇవి కొన్ని తీసుకున్నాం. ఎవరు సెలెక్ట్ చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే? సుక్కు సార్, బన్నీ సార్, ఇంకో వాళ్ళిద్దరే. మీరు ముందు కొన్ని పెట్టారా? అంతే కదా, పెడితే అందులో వాళ్ళకి బెస్ట్ అనిపించినవి ఇవి అనమాట. సో ఆ బెస్ట్ ఈ రోజు అదే వాళ్ళకి తెలుసు, ఆ జనాలు పల్స్ తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మిగిలిన స్టెప్స్ ఇంకా దగ్గర డెఫినెట్ గా 100% నెక్స్ట్ చూస్తారుగా. ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాం త్వరలోనే. ఇంకా ప్రతి సాంగ్ కూడా బెస్ట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను 100%. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు అన్న తర్వాత, ఈ స్కెడ్యూల్, ఈ సాంగ్ షూట్ అయిన తర్వాత ఏంటి అంటే ఆడియన్స్ పక్కన పెట్టండి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అప్పుడు వచ్చిన సినిమాలు ఏంటి మీకు? యాక్చువల్లీ ఇండస్ట్రీ నుంచి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. మన హరీష్ శంకర్ గారిని లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా హరీష్ శంకర్ గారు, మాస్టర్ అసలు ఆ టీ గ్లాస్ మూమెంట్ అద్దరిపోయింది మాస్టర్, ఆ ఫోన్ మూమెంట్ అని ఆయన అప్రిషియేట్ చేశారు. అలాగే రామ్ పోతినేని గారు, ఆయన కూడా విజయ్ అది ఆ ఫోన్ మూమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, అండ్ టీ మూమెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారు. ఆల్రెడీ మీరు ఆయనతో ఒక సాంగ్ చేశారు కదా, మారు ముంతా చోటు చింత, డబుల్ స్మార్ట్ లో చేసాం. నెక్స్ట్ కూడా చేయబోతున్నా. ఐడియా ఎవరిది? ఇలా కాళ్ళకి ముంతంటే అదే బాటిల్ పెట్టుకుంటారు కదా, నాదే. అవునా? ఏంటి రియాక్షన్ ఏంటి పూరి గారిది? కానీ పూరి సార్కి చాలా చాలా నచ్చింది అది. దాని గురించి అసలు చాలా ఆయన కొన్ని వీడియోస్ లేదు, ఈ బాటిల్ మీద ఇంకేదైనా చేద్దాం అంటే అప్పటికప్పుడు మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎంట్రీది కూడా మళ్ళీ తీసుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ బాటిల్తో యో బాయ్ సీసా మూత తీసే, అసలు బాటిల్తోనే, అంటే బాటిల్ అక్కడ కట్టి ఆయన అది కళ్ళు అలా పోయడం అదంతా ఆయనకి చాలా చాలా బాగా నచ్చింది పూరి సార్కి. అసలు చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన. అంటే నేను అదే అంటున్నా, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు వర్క్ చూస్తూ మనం పెరిగాం. ఇడియట్ అవని, అమ్మానం తమ్ముళ్ళు అవని, బద్రి అవని, ఇలాంటి ఎన్నో సినిమాలు. ఆయన బుజ్జిగాడు అవని, ఐ లవ్ బుజ్జిగాడు సినిమా, అసలు నాకు చాలా ఇష్టం. సో ఇలాంటి సినిమాలు ఆయన చూసి పెరిగిన వాళ్ళ, ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయన మన వర్క్ని అప్రిషియేట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో అయితే ఈ పుష్ప సాంగ్ ఎన్ని రోజులు కొరియోగ్రాఫ్ చేశారు? అక్కడ ఎన్ని రోజులు షూట్ చేశారు? యాక్చువల్లీ కొరియోగ్రఫీ చేసింది అయితే 3 months బాగా జరిగింది. 3 months చేసాం. 3 months చేసాం. ముందే మీకు వచ్చింది సాంగ్? అంటే మేము 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం. యాక్చువల్లీ సాంగ్ 1 year ముందే వచ్చింది మీ చేతికి అయితే? సో 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఆ 3 months కొరియోగ్రఫీ. ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే జాతర సాంగ్, ఫస్ట్ జాతర సాంగ్ చేసాం. జాతర సాంగ్ చేసిన తర్వాత అది నచ్చి సుక్కు సార్, బన్నీ సార్ నాకు ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది. జాతర సాంగ్ చేసిన తర్వాత ఫస్ట్. సో జాతర సాంగ్ ఎప్పుడు వచ్చింది మీకు? అది దానికన్నా ముందు, అంటే 1 year కన్నా ముందు. ఇంకా 1 year. ఓకే, అది ఎప్పుడో వచ్చింది. మ్యాడ్ ఉంటుంది, అదిరిపోతుంది. సో 1 year నుంచి మీరు ఈ ట్రయల్స్ ప్లాన్స్ లో ఉన్నారు అన్నమాట. ఈ ట్రావెల్ వాళ్ళతో పాటు సుక్కు సార్ దగ్గర నుంచి నేను ఆయన ప్రతి మైన్యూట్ థింగ్ చూసుకుంటారు, అండ్ ప్రతి డీటెయిల్గా చిన్న చిన్న డీటెయిల్స్ చూసుకుంటారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను అసలు. ఓకే, లైక్ గాడ్ ఫాదర్ లాగా ఆయన. సూపర్. అయితే సో ఇప్పుడు కొంతమంది యాక్టర్స్కి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఈజ్ ఉంటుంది కదా. అల్లు అర్జున్ గారి దగ్గర మీకు ఏం అనిపించింది? ఆయన దగ్గర ఏంటంటే డెడికేషన్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఏదైనా చేసినా ఫస్ట్ ఓన్ చేసుకుంటారు. ప్రతి మూమెంట్ కూడా ఏంటంటే ఆయన ఓన్ చేసుకుంటారు. ఆయన బాడీలో తీసుకున్నాక ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ ప్రజెంటేషనే మనకు బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అంటే నేను దగ్గర నుంచి చూసింది ఆయన కాబట్టి ఆయన ఏంటంటే ఫింగర్స్ నుంచి హెయిర్తో నుంచి అంటే ప్రతి మూమెంట్ ఆయనది కదులుతుంది. అంటే ఏదైనా డాన్స్ పార్ట్ అవని, ఇంకోటి అవని, అంటే ఐస్తో కూడా అంటే ప్రతి మూమెంట్ ఆయనలో ఒక అంటే ఎలా చెప్పాలంటే అదొక మ్యాజిక్ అంతే. ఆయన ఆ క్యారెక్టర్లో అలా ఉండిపోయాడు. నార్మల్గా ఏంటంటే మనం ఈ షోల్డర్ పెట్టుకొని మేము ఒక 3 months 1 year మేము ట్రావెల్ చేసినప్పుడే మాకే పెయిన్. ప్రాక్టీస్ కూడా అట్లనే చేస్తూ ప్రాక్టీస్. మేము అలాగే చేయాలి.
సో అలా చేసిన అలాంటిది ఆయన సినిమా మొత్తం ట్రావెల్ చేస్తూ ఆయనకి ఎక్కడ అసలు ఆయన ఫైట్లో కాదు, డాన్స్లో కాదు, ప్రతి దాంట్లో ఆయన ఇది క్యారీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే. అబ్బో అంత అదే అంటున్నా, నేషనల్ అవార్డు ఊరికే రాలేదు ఆయనకి. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆయన పాన్ ఇండియా స్టార్, ఇప్పుడు వరల్డ్ వైడ్గా సినిమా వస్తుంది. ఆయన రేంజ్కి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక తప్పు రావచ్చు, లేదంటే మూమెంట్ ఇంకా పర్ఫెక్షన్ రావడానికి కోసం వెళ్ళి చెప్పగలిగారా ఎప్పుడైనా? అఫ్కోర్స్ నేను అదే అంటున్నా, నేను అలా చెప్పలేదు, నేను అలా డేర్ చేయలేదు, నేను కాన్ఫిడెంట్గా నేను లేకపోతే ఫస్ట్ ఆయనతో కలిసి నేను పని చేయలేదు. ఇప్పుడు ఏదైనా మన ప్రజెంటేషన్ ఏంటి, మనం ఏమనుకుంటున్నాం ఏంటి అనేది అక్కడ ప్రజెంట్ చేస్తేనే మనం చేయగలం ఆయనతో కలిసి. మనం అలా ఇంకొకటి ఏంటంటే బాధ్యత. ఫస్ట్ ఏంటంటే భయం అది ఎలాంటిదంటే బాధ్యత మెయిన్. మూమెంట్ ఏదైనా మనం ఆయనకి బెస్ట్ ఇవ్వాలి, మనం ఏం చేసినా సరే బెస్ట్ ఇవ్వాలి, ఆయనకి నచ్చాలి, సుక్కు సార్కి నచ్చాలి, బన్నీ సార్కి నచ్చాలి, అంతే. సో మనకి ఏదైనా కావాలంటే సరే ఇలా అనుకుంటున్నానంటే డెఫినెట్గా ఆయన చిన్న పెద్ద అని ఏమీ ఉండదండి. ఆయన ఎవ్వరు చెప్పినా తీసుకుంటాడు, ఎవ్వరు చెప్పినా సో కొంచెం ఇలా ఉందంటే ఎస్ డెఫినెట్గా చేద్దాం అని అంటారు. అంత మంచి మనసు. సూపర్ అయితే. యా అయ్యో ఆయన అంటే వీళ్ళు చెప్పారు అలాంటిది అస్సలు ఉండదు. ఎవరు చెప్పినా కూడా దాంట్లో అది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచిస్తారు ఆయన. ఓకే. 100%. విజయ్ గారు ఎక్కడ మీరు స్టార్టింగ్ ఎక్కడి నుంచి అసలు ఏమైనా షో చేశారా, లేదంటే ఎవరి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారా కొరియోగ్రఫీ, లేదంటే ఏంటి? తెలిసిన వాళ్ళకి ఒక తెలియని వాళ్ళ కోసం ఇది. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో యాక్చువల్లీ మా ఏజాస్ మాస్టర్ అని మా స్వర్ణ మాస్టర్ ఉన్నారు కదా, స్వర్ణ మాస్టర్ వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట. ఏజాస్ మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను. సో నేను ఆయన దగ్గర నేర్చుకొని అక్కడే పిల్లలకి క్లాసెస్ చెప్పడం, ఒక 4 years డాన్స్ క్లాస్ నేర్చుకోవడం, తర్వాత అక్కడే ఒక 2 years క్లాసెస్ చెప్పడం, తర్వాత మళ్ళీ నేను కార్డు తీసుకోవడం. యాక్చువల్లీ నాకు కార్డు రావడానికి రీజన్ కూడా ఏంటంటే మెయిన్ రామ్ పోతినేని గారు. యా అంటే నేను నార్మల్గా యూట్యూబ్లో అప్పుడప్పుడు 2013 ఆ టైంలో యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టేవాడు. అది చూసి రామ్ గారు పిలిపించి బాగా చేస్తున్నావు అని నన్ను అప్రిషియేట్ చేశారు. యాక్చువల్లీ దానికి ముందు ఏంటంటే వాళ్ళ అన్నయ్య గారిది కృష్ణ గారిది ఒక సంగీత్ చేశా. సో అలా నన్ను పిలిపించి బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఒకసారి నువ్వే ఒక 3 songs చేసి చూపించా అంటే అప్పుడు నేను చేసి చూపిస్తే ఆయనకు బాగా నచ్చింది. నీకు కార్డు ఉందా అని అడిగారు. కార్డు అంటే కూడా నాకు ఐడియా లేదు యాక్చువల్ అప్పుడు. సో అలా నువ్వు కార్డు తీసుకో కలిసి వర్క్ చేద్దాం అని అంటే అలా అక్కడి నుంచి ఓహో మనం కూడా మాస్టర్ అవ్వచ్చు. ఇది మారుముంతా చూడు. యా సో కొంచెం టైం పట్టినా సరే బెస్ట్ సాంగ్ చేసాం. యా సో అలా అక్కడి నుంచి నేను మాస్టర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నేను కూడా మాస్టర్ అవ్వచ్చు అనే ఒక ఐడియా క్రియేట్ చేసింది ఆయన, రామ్ గారు. దాని తర్వాత నాకు అవకాశం రావడం సంపు గారి ద్వారా మన సాయి రాజేష్ గారి సాంగ్. సో ఆ సాంగ్ అక్కడి నుంచి ఇంకా వెళ్తూనే ఉంది. ఇప్పుడు పుష్ప తర్వాత ఏమొచ్చి ఇప్పుడు చాలా చేస్తున్నాం అండి. ఇప్పుడు మళ్ళీ రామ్ గారిది ఒక సినిమా చేస్తున్నాం, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఒకటి చేస్తున్నాం, సాయి ధరమ్ తేజ్ గారిది ఒకటి చేస్తున్నాం, మళ్ళీ మ్యాట్ 2లో మళ్ళీ మ్యాట్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. అది అసలు అది బాగా ట్రెండ్ అయిన సాంగ్, బాగా ఇప్పటికీ ట్రెండ్ లోనే ఉంది. అసలు అది ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయ అంటే అప్పటికి లింగిడి మంచి హిట్. దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఈ సాంగ్ చేసాం, ఇది కూడా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ బట్ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అని అయితే మీరు చూస్ చేసుకున్నారా? అదే పర్ఫెక్ట్ గా మంచి సాంగ్స్ అన్ని అన్ని మిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్స్ అవన్నీ అంత దేవుడి దయ. సో నేను అంటే ఒక హిట్ సినిమాలో ఒక హిట్ సాంగ్ నాకు పడుతుంది అంతే. హిట్ సాంగ్ పడుతుంది అందులో, ఆ హిట్ సినిమాలో నేను ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు ఈరోజు పుష్ప అనే ఒక సినిమాలో అంటే ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి మన జాతరది సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ టైటిల్ సాంగ్, అలాంటి టైటిల్ సాంగ్ అలాంటి జాతర ఎపిసోడ్లో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. యా సో అంటే మీ కెరీర్ స్టార్ట్ అయిందంటే ఎన్ని ఇయర్స్ అని చెప్తారు? సో నేను నార్మల్గా ఏంటంటే మాస్టర్ అయ్యి 2017లో మాస్టర్ అయ్యాను. దానికి ముందు 2015లో డాన్సర్ కార్డు తీసుకున్నా, 2017లో మాస్టర్ అయ్యాను.
సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అంటే ప్రతి దగ్గర ఏంటంటే అవకాశాలు అంత ఈజీగా రావు. ఆబ్వియస్లీ. సో మనం మన కష్టాన్ని నమ్ముకుంటూ మనం ముందుకెళ్తే డెఫినెట్గా మనం రీచ్ అవుతాం 100%. అంటే పక్కనవాడు ఏం చేస్తున్నాడు అని పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకుంటే చాలు. అది ఇంపార్టెంట్. ఓకే, నేను అది బిలీవ్ చేస్తాను. సూపర్. అయితే సో ఇప్పుడు మీరు మార్కెట్లో అంటే ఈ మూవీ ఇండస్ట్రీలో చూస్తే ఇప్పుడున్న ఫామ్లో మీతో పాటు ఇలానే శేఖర్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంటుంది ఇప్పుడు ఇంత షార్ట్ స్పాన్ అని చెప్పను, కొంచెం అంత పెద్ద ప్రాజెక్ట్స్ చేయడం ఇంత తొందరగానే అంటే ఏంటి? అదే అంటున్నా, ఆ తొందరని చాలా మంది అనుకుంటారు. బట్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ చాలా స్టోరీ ఉంటుంది, చాలా ఉంటుంది 100%. ఇప్పుడు నేను 2015లో కార్డు తీసుకునేటప్పుడు నేను మాస్టర్ అవ్వడానికి ఇంకో 2 years ఉందంటే నేను బ్యాక్గ్రౌండ్ ఏం వర్క్ చేయాలో చేసేవాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏరియాలో ఒక ఆఫీస్ ఉంది అని తెలిస్తే ఆ ఏరియాలో ఎక్కడ ఉండేది అనేది నాకు ఐడియా లేదు. బట్ ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ ఆఫీస్ ఉందంట, మూవీ ఆఫీస్ అంటే ఎవరికి తెలుసు? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎవరైనా వాచ్మెన్ అంటే మాకు తెలియదయ్యా అని అంటారు. నేను చాలా మార్నింగ్ మణికొండ మార్నింగ్ ఒక 10 o'clock వెళ్తే ఈవినింగ్ 5 or 6 అయ్యేది ఆ చుట్టుపక్కల. సో కొరియోగ్రాఫర్స్ కూడా ఇలా వెళ్ళి మూవీ ఆఫీసెస్కి వెళ్ళి ఇలా ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్ అవ్వని, ఒక కొరియోగ్రాఫర్ అవ్వని, ఎవరైనా సరే కష్టపడాలి. ఎవరైనా ఆఫీసుల చుట్టూ తిరగకపోతే ఎవరికి ఈజీగా రాదు. ఈరోజు నాకు ఒక ఆఫీస్ నుంచి నేను వెళ్ళకుండానే నాకు ఒక కాల్ వస్తుందంటే నేను బ్యాక్ సైడ్ నేను ఇంతకుముందు నా సర్కిల్ నేను ఎంత ఫామ్ చేసుకున్నా నాకు తెలుసు. నేను ఈరోజు పొలాకి విజయ్ అనేది ఎంత గుర్తుపడుతున్నారంటే నేను దానికోసం నేను ఎంత తపన పడ్డా నాకు తెలుసు. అంటే డే అండ్ నైట్లు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక సాంగ్ రావడం అంత ఈజీ కాదు, ఆ సాంగ్ని మళ్ళీ నిలబెట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు లింగిడి బాగా వచ్చింది కదా, అది ఓకే ఏదో లక్ గురించి హిట్ అయిందని అనుకోవచ్చు. మళ్ళీ కళ్ళజోడు కాలేజ్ పాప, అది కాకుండా ఇప్పుడు మన కాలో ఒక సాంగ్. అంటే ప్రతి సాంగ్ కూడా నాకు ఛాలెంజే, ఎవ్రీ సాంగ్ కూడా నాకు ఛాలెంజే, నా సాంగే నాకు ఛాలెంజింగ్. సో నేను బెస్ట్ ఇవ్వాలి, నేను బిఫోర్ దానికన్నా ఇంకా బెస్ట్ ఇవ్వాలి, జనాలకి మళ్ళీ కొత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు రాగానే అదే చెప్పారు, ఆ బాటిల్ ఎలా కట్టుకున్నా అంటే డెఫినెట్గా మనం అలా కొత్తగా ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తేనే జనాలు గుర్తుంటుంది. సో అలా నేను చేసే ప్రతి దాంట్లో కూడా ఏదో నాకు వచ్చే థాట్ బట్టి నేను ఆ క్యారెక్టర్ బట్టి నేను చేస్తూ వెళ్తున్నాను. అలాగే జనాలు కూడా చాలామంది నచ్చుతుంది. అండ్ ఈ మీమర్స్ కవని అండ్ యూట్యూబ్లో అండ్ ట్విట్టర్లో చాలామందికి థ్యాంక్ యూ సో మచ్ అసలు. అంటే బికాస్ నాకు తెలియకుండా నేను కొన్ని మీమ్స్ చూసినప్పుడు ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ అని ఇలాంటి పడినప్పుడు నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ లక్కీ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా త్వరగా వచ్చిందంటే త్వరగా కాదు, చాలా కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు డే నైట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు వేరే ప్రాక్టీస్ జరుగుతున్నా సరే, బికాస్ మనం ఎప్పుడో అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాం. సో నేనంటే అదే అంటున్నాం, దేనికి ఇవ్వాలి ఇంపార్టెన్స్ దానికి ఇస్తూనే ఉండాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైనా వచ్చారంటే అందరితో చేయాలని ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. కానీ ఇప్పుడున్న టైంలో ఎవరితో ఇంకా కొరియోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది ఈ సాంగ్స్ అంటే నాకైతే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. చిరంజీవి గారితో ఐ హోప్ చిరంజీవి గారితో వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ గివ్ బెస్ట్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం, ఆయన సాంగ్స్ చేస్తూ పెరిగాం మనం. సో ఆయనతో అవని, ఈవెన్ ఎన్టీఆర్ సార్తో అవని, అండ్ రామ్ చరణ్ సార్తో అవని, వీళ్ళతో పనిచేస్తే డెఫినెట్గా ఐ హోప్ చెయ్యాలి. ఖచ్చితంగా ఆ రోజు త్వరలో వస్తుందని కోరుకుంటున్నాను. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం దగ్గరలో పర్లాకిండియాలో. అచ్చా, ఓకే, అందుకే లింగిడి ఈవెన్ నక్లెస్ గోల్స్ అవని అండ్ లింగిడి కొంచెం అంటే అక్కడున్న తెలుసు, అక్కడున్న ఇది ఆ అట్మాస్ఫియర్, అది జనాలు ఎలా ఉంటారు ఏంటి అవన్నీ తెలుసు. చాలా చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూసాం కదా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అవన్నీ తెలుసు యాక్చువల్లీ. సూపర్ నైస్. సో ఆ పట్టు వల్ల సాంగ్స్ బాగా వచ్చాయి.
కోర్స్ డెఫినెట్గా అలా కూడా అనుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చాలా కొన్ని దగ్గరగా చూస్తాం కదా, బాడీ లాంగ్వేజ్లు, ఊర్లో ఎలా ఉంటారు ఏంటి, అది అలా యూజ్ అయింది. సో ఈ సాంగ్స్ లో కూడా చేసేటప్పుడు కొరియోగ్రాఫర్ రిస్క్లు ఉంటాయి కదా, మీకు అలా ఏమైనా ఎదురయ్యాయి? మీకు కానీ మీరు చేస్తున్నప్పుడు హీరోస్ కానీ ఏమైనా రిస్క్లు ఎదురయ్యాయా? అంటే లైక్ సాంగ్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ మూమెంట్స్కి ఏమైనా? నువ్వు అలా రిస్క్లు ఏం కాదు. ఎప్పుడు కొన్ని మూమెంట్స్ నార్మల్గా అవి చిన్న చిన్న కాలు పట్టేయడం అవి కామన్గానే ఉంటాయి. అంత పెద్ద రిస్క్ అయితే ఏం జరగదు. ఓకే. సో గణేశాచార్య గారితో చేశారు కదా. అవును. సో అంటే చాలా మంది ఆయన చాలా పెద్ద పెద్ద సాంగ్స్ చేశారు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో. ఒక డౌట్ ఏంటంటే నాకు యాజ్ ఆడియన్గా అనిపిస్తుంది, ఆయన పర్సనాలిటీ అంత ఉన్నప్పుడు ఎలా అంటే డ్యాన్స్కి అది ఏమి ఇది ఉండదులేండి, కానీ మీకు చూసినప్పుడు దగ్గర నుంచి అలాంటి స్టెప్స్ ఎలా వేయిస్తున్నారు మీకు ఏమైనా అనిపించిందా? అంటే నువ్వు అదే అంటున్నా, ఇప్పుడు బాడీ ఎలా ఉన్నా సరే మన మైండ్ పని చేస్తుంది, మైండ్తోనే చేస్తారు. అండ్ బాడీ ఆయన మూమెంట్ ఇలా చెప్పినా సరే ఆయన వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు, అసిస్టెంట్లు క్యాచ్ చేసుకుంటారు. సో ఏంటంటే ఆయన అసలు అంటే ఇప్పుడు లావ్ అయ్యారేమో, ఇంతకుముందు ఆయన ఓల్డ్ వీడియోస్ నేను ముంబై వెళ్ళేటప్పుడు చూసినప్పుడు ఆయన ఓల్డ్ వీడియోస్ చూస్తే చాలా సన్నగా ఉంటారు, నా అంత సన్నగా ఉండేవారు ఆయన అప్పట్లో. సో ఆయన చాలా ఆయన ప్యాషన్ కూడా మరి ఆయనతో షేర్ చేసుకొని చేశారు డెఫినెట్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మరి అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక సీనియర్ ఒక సాంగ్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి చేస్తున్నప్పుడు మీది యాక్సెప్ట్ చేశారా? అసలు ఏం జరిగింది? డెఫినెట్గా ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఊ అంటవ చేసాం. అండ్ అలాగే మన దాని ఏమంటారు రణబీర్ కపూర్ గారిది తు చోటి ఒక మట్కర్ అని ఒక సినిమా చేసాం, అది కూడా చేసాం యాక్చువల్లీ. అక్కడ పిలిపించారు ఆఫ్టర్ ఊ అంటవ మళ్ళీ మిమ్మల్ని పిలిపించారు. సో అలా కనెక్ట్ అయ్యారు. సూపర్ సూపర్ నైస్. ఏంటి వాట్ నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది? ప్రెజెంట్ అయితే ఇదే సాయి ధరమ్ తేజ్ గారిది, బెల్లంకొండ శ్రీనివాస్ గారిది, మళ్ళీ మా రామ్ పోతుందని గారిది, ఇవన్నీ జరుగుతున్నాయి. మ్యాట్ 2లో కూడా ఖచ్చితంగా మీకు మళ్ళీ మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ వస్తుంది. దానికన్నా మించే ఉంటుంది, ఖచ్చితంగా జనాలు అందరూ బాగా ఎంజాయ్ చేసే సాంగ్. సరే, ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఒకటి అడిగితే ఏమన్నారు అంటే అల్లు అర్జున్ గారు ఈ 2 సాంగ్స్ చేసిన తర్వాత ఇచ్చిన మాట ఏంటి, మీకు ఏంటి అప్రిషియేషన్ ఏమొచ్చింది అసలు? యాక్చువల్లీ దీంట్లో ఇప్పుడు ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ ఇంకా రిలీజ్ చేయలేదు. మేబీ రేపు మనం థియేటర్లో చూస్తాం. థియేటర్లో చూసినప్పుడు థియేటర్ ఆ షాట్ మేము షూట్ చేసినప్పుడు మాస్టర్ అసలు చాలా బాగా చేశారు మాస్టర్, మంచి థాట్ అని చెప్పారు, దానికి మంచి అప్రిషియేట్ చేశారు. అది ఖచ్చితంగా జనాలు రేపు చూసినప్పుడు ఫైర్ అంతే, ఫైర్ని చూస్తారు మీరు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, ఆల్ ద బెస్ట్. ఇంకా సూపర్ సక్సెస్ అయ్యి ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.